హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిరి. వెల్కమ్ టు మై ఛానల్ సిరి కుష్ణన్ వ్లాగ్స్. ఈరోజు ఒక డిఫరెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే పరిక్కాయలు. ఈ పరిక్కాయలు నేను మా తోట దగ్గరికి వెళ్ళి పీకొచ్చుకొని ఇప్పుడు మీకు ఈ పరిక్కాయలతో తొక్కు ఎలా దంచాలో చూపించబోతున్నాను. మేము పరిక్కాయల కోసం మా తోట దగ్గరికి వెళ్ళి పీకొచ్చుకున్న వ్లాగ్ లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. చాలా ఫన్నీగా ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడకుంటే వెళ్ళి చూడండి. ఈ పరిక్కాయలు సంవత్సరానికి ఒకసారి మాత్రమే దొరుకుతాయి. డిసెంబర్ నుంచి మార్చి వరకు ఈ పండ్లు మనకు అడవిలో ఎక్కువగా, అలాగే తోట దగ్గర, పొలం గట్ల మీద కూడా ఈ చెట్లు ఉంటాయి. వీటితో తొక్కు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా రోట్లో 3 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకొని మెత్తగా దంచుకుందాం. ఈ విధంగా మెత్తగా దంచుకున్నాక ఈ పరిక పండ్లు వేసి దంచుకుందాం. ఈ తొక్కు మరీ మెత్తగా దంచుకోకూడదు, అలాగని కచ్చాపచ్చగా కూడా దంచుకోకూడదు. ఒక మీడియంగా దంచుకోవాలి. ఈ పరిక్కాయల తొక్కు చాలా బాగుంటుంది. నా స్కూల్ డేస్ టైంలో అయితే ఈ కాయలు పీక్కొని బాగా తిని మిగిలినవి తొక్కు దంచుకొని తినేవాళ్ళం పిల్లలంతా కలిసి. సీజనల్గా లభించే ఈ పరిక్కాయలు తినటం వల్ల మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచి అనేక వ్యాధులు రాకుండా మనల్ని కాపాడతాయి. ఈ విధంగా దంచుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. లుకింగ్ డెలీషియస్గా ఉంది కదా. తింటే కూడా అద్భుతంగా ఉంటుంది దీని రుచి. ఈ పరిక్కాయలతో మీ మెమోరీస్ని కామెంట్లో షేర్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.